ఇప్పుడు సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారికి మార్కండేయ దేవస్థానం అధ్యక్షుల వారు పుష్పహారాన్ని సమర్పించుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ నందగిరి నారాయణ గారు. శ్రీ 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 విద్యా స్వరూపానందగిరి స్వాముల వారికి, సద్గురు మహారాజ్కి. గీత ప్రారంభం. స్వాముల వారు 7 రోజులు గీతను చక్కగా వినిపించడానికి పూనుకున్నారు. ఈ గీతకు ఇప్పుడు స్వాముల వారి యొక్క ఉపన్యాసం కూడా టీవీలో రాబోతుంది కాబట్టి దానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. మీరందరూ కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువ భక్తులతో వచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు స్వాముల వారిది జీవితం పరిచయం చేస్తాను. కాస్త ఒక 2 నిమిషాల్లో పడినాయి. శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు జననము 1932వ సంవత్సరము అంగీరస చైత్ర శుద్ధ పాడిమి. పూర్వాశ్రమం పేరు బ్రహ్మచారి గోపాల్. శ్రీ వ్యాసాశ్రమ గురుకులవాసం 1943 జూలై నుండి 1950 ఏప్రిల్ వరకు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి వద్ద మంత్రదీక్ష 1949. సంస్కృత ఎంట్రన్స్ ఉత్తీర్ణత 1950. శ్రీ సుఖబ్రహ్మాశ్రమంలో బ్రహ్మచారిగా ప్రవేశం 1950 ఏప్రిలు. వేదాంత బేరి పత్రికా సంపాదకత్వమును 1963. కృష్ణా నదీ తీరమున రేపల్లె సమీపంలో ఉపనయము 1965. పరమార్థ నికేత్ ఋషికేశ్ హిమాలయంలో ఆధ్యాత్మిక తపోజీవనము ప్రారంభము 1965 నుండి 1968 వరకు వారు అక్కడ ఋషికేశ్లోనే హిమాలయంలోనే జీవితాన్ని గడిపారు. ప్రయాగ వారి హిందీ సాహిత్య రత్న ఉత్తీర్ణత 1967. తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠంలో వేదాంత శాస్త్ర పట్టభద్రులైనారు 1971లో. తిరుపతిలో శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజము స్థాపన 1970లో. తిరుపతిలో సంస్కృత ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాపన 1973లో. సద్గురు వాణి పత్రిక స్థాపన మరియును సంపాదకత్వము 1979లో. శ్రీ వ్యాసాశ్రమం మేనేజర్గా పాఠశాలల కరస్పాండెన్స్గా 1974లో నుండి 1984 వరకు వారు వ్యాసాశ్రమంలో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంస్కృతం ఎంఏగా ఉత్తీర్ణులైనారు. శ్రీ 1990లో సన్యాసాశ్రమం స్వీకరణ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి వద్ద 1994లో మే నెలలో. శ్రీ సుఖబ్రహ్మాశ్రమం ఉత్తరాధికారిగా నియామకంగా 1996 ఏప్రిల్ 12వ తేదీన. శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపత్యము స్వీకరణ 1998 ఏప్రిల్ 12వ తేదీన వారు శ్రీ సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతులైనారు. పెద్ద స్వాముల వారు దేహాంతైనాక ఆ రకంగానే ఆశ్రమాన్ని మరీ అభివృద్ధి పరుస్తూ ఇంకా ఆ ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు కొత్త నెరవేరుస్తూ ఇప్పుడు వృద్ధాశ్రమాన్ని కూడా వాళ్ళు ప్రారంభం చేశారు. కాబట్టి ఇంకా ఈ విధంగానే స్వాముల వారి యొక్క ఉపన్యాసాన్ని మీరందరూ శ్రద్ధగా విని ఈ మార్కండేయ దేవస్థానాన్ని ఎవరు మొలకబెట్టినరో, ఎవరు నీళ్ళు పోసినరో, ఎవరు పెంచినరో, కానీ ఈనాడు మనకు చల్లటి పందిరిగా
ఉంటుంది కాబట్టి దాన్ని మనం మనసులో పెట్టుకొని వాళ్ళను ఆశీస్సులను మనం వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నట్టు. అది ఇప్పుడు ఈనాడు మార్కండే దేవస్థానం వర్లిలో ఇంత పవిత్రంగా ఉన్నదంటే మనకు తెలుగు లోపల ఇంకెక్కడా లేదు కాబట్టి ఇది ఆధ్యాత్మికంగా జీవితంగా గడుస్తుంది కాబట్టి ఇది ఆధ్యాత్మికంగానే పోతుంది. అందరు ఏకీభావంతోటి ఏ భేదభావాలు లేకుండా వస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగానే జరగాలని మా గురువుల వారి ఆశీర్వాదం తీసుకుంటూ మార్కండేయ ఆశీర్వాదం తీసుకుంటూ మేము సమర్పించుకుంటున్నాం. హరి ఓం తస్సత్. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విద్యాప్రకాశనామానం వేదవేదాంతకోవిదం గీతాతత్వప్రబోద్ధారం సద్గురుం ప్రణమామ్యహం. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సదాశివసమారంభాం అసంగానందమధ్యమాం విద్యాప్రకాశపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరునికి ప్రణామాలు. ఈ క్షేత్ర అధిష్టాన దేవతని మార్కండేయ స్వామికి, గీతామాతకు, శ్రీకృష్ణ పరమాత్మకు, పరమ గురుదేవులు సద్గురు మహర్షి మలయాళ స్వాములారి చరణారవిందాలకు, గురుదేవులు శ్రీ విద్యాప్రకాశ పాదపద్మాలకు ప్రణామాలు. పవిత్రాత్మ స్వరూపులారా, భగవద్గీత 2వ అధ్యాయం ఈ 18వ గీతాయజ్ఞంలో చెప్పదలుచుకున్నాం. ఇదివరకు మీకు కర్మయోగం మీద, 6వ అధ్యాయం ధ్యానయోగం మీద, 12వ అధ్యాయం భక్తి యోగం మీద, గతంలో ఆఖరిలో 16వ అధ్యాయం దైవాసన సంపద్విభాగ యోగం మీద ఈ స్థానంలో ప్రవచనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయం ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం. శ్రీ సద్గురు స్వామి వారి సాంప్రదాయం ప్రకారం భగవంతుని అనుగ్రహం లేనిదే ఏమి జరగదు కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం కోసం కొంతసేపు శిష్టాచార ప్రకారంగా భగవన్నామస్మరణ చేద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద,
హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద శ్రీకృష్ణ పరమాత్మకు మనం భగవద్గీత ప్రవచనం ప్రారంభిస్తున్నాం. ఈ భగవద్గీత వేదము యొక్క సారం. వేదాలు 4, అవి 4 భాగాలుగా ఉన్నాయి. మన భారతీయులకు వేదాలే పరమ ప్రమాణ గ్రంథాలు. స్క్రిప్ట్ అంటే వ్రాత అక్షర లిపి లేని సమయంలో మహర్షులు ఇంద్రియాలంతా నిగ్రహించుకొని సంవత్సరాల కొద్ది తపస్సు చేసినప్పుడు వాళ్ళు కొన్ని శబ్దాలు విన్నారు. అదే వేదం. అందుకనే దాని పేరు శృతి అని. శృతి అంటే వినబడింది అని. అంటే చదవడానికి స్క్రిప్ట్ వ్రాతలు లేని లిపి లేని టైంలో అంటే అనాది అని దీని అర్థం. కాబట్టి శృతి అనబడింది. అటువంటి వేదము 4 భాగాలు. మొదటి భాగం సంహిత మంత్రభాగం. దాన్ని సంహితలు అంటారు. ఆ సంహితల్లో మంత్రాలు ఉన్నాయి, రుక్కులు ఉన్నాయి, భగవంతుని స్తోత్రాలు ఉన్నాయి. కొంతకాలానికి ఆ భగవత్ స్తోత్రాలు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఆ స్తోత్రం చేస్తూ ఏమి కర్మ ఎలా చేయాలి అనేటువంటి విధి విధానాలు కొంతకాలానికి తయారయ్యాయి. వాటి పేరు బ్రాహ్మణాలు అన్నారు. ఇప్పుడు మనం ఇది ఘంటానాదం కృత్వా అని పూజలు ఎలా చెప్తారో ఈ మంత్రం చెప్తే గంట కొట్టాలి అని, ఆ విధంగా ఈ వేద మంత్రాలను ఎప్పుడు ఎలా చెప్పాలి, ఏం చేయాలి, యజ్ఞయాగాదుల్లో ఇవన్నీ విధి విధానాలను బ్రాహ్మణాలు అన్నారు. ఇది 2వ భాగం వేదంలో. ఈ విధంగా కర్మకాండ చేసి వేద మంత్రాల ద్వారా 60 సంవత్సరాలు వచ్చేలాకే మానవుడు కర్మాన్ని చిత్తశుద్ధిత్వమని మనస్సులన్నా శుద్ధమైన చిత్తాలు కలిగాయి. అప్పుడు పిల్లలకు అప్పచెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోయి భార్యతో కూడా అంత కుటీరం వేసుకొని వానప్రస్థులుగా ఉంటూ భగవంతుని గురించి ఉపాసన చేశారు. దాని పేరు ఆరణ్యకాలు. యజ్ఞయాగాది కర్మలు వ్రతాలు అయిపోయినాయి. భగవంతుని ఉపాసన, ఉపసమీపే ఆసనం ఉపాసనం. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 11 ఇంద్రియాలను కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక, స్పర్శేంద్రియం, కాలు, చెయ్యి ఇంద్రియాలన్నిటినీ కూడా మనస్సు భగవంతుని విషయంలోనే గడుపుతూ ఆయన గురించి ఉపాసన చేశారు, చింతన చేశారు. దాని పేరు ఆరణ్యకాలు. అరణ్యాల్లో వచ్చాయి కాబట్టి ఆరణ్యకాలు అనబడ్డాయి. ఆ తర్వాత ఈ ఉపాసన ద్వారా ఏకాగ్రత, మనస్సు కాన్సన్ట్రేషన్ అయింది. మనస్సు యొక్క శక్తి అనంతంగా మారింది. అప్పుడు ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని గురించి చింతన చేయడం మొదలుపెట్టాడు, ఆలోచన చేయడం పెట్టాడు. భగవంతుని గురించి జ్ఞానం, విచారణ ద్వారా జ్ఞానం కలిగింది. ఉన్నట్టు విశ్వాన్ని గురించి, పరమాత్మ గురించినట్టు జ్ఞానం, నాలెడ్జ్ వచ్చింది. అదే ఉపనిషత్తులు. అది ఆఖరి భాగం. ఈ ఉపనిషత్తులు కేవలం భగవత్తత్వాన్ని గురించే చెప్తాయి. మంత్రభాగం కర్మకాండ చెప్తే, బ్రాహ్మణాలు విధి విధానం చెప్తే, ఆరణ్యకాల ఉపాసన చెప్తే, ఆఖరు వేదంలో ఆఖరి భాగాన్ని ఉపనిషత్తులు కేవలం జ్ఞానాన్ని చెప్తాయి, భగవంతుని గురించే వివరిస్తాయి. అయితే ఈ వేదంలో చెప్పినట్టు ఉపనిషత్తులు ఉన్నాయే రకరకాలుగా ఉంటాయి. 1008 ఉపనిషత్తులు, ఇప్పుడు 108 ఉపనిషత్తులు చిక్కుతాయి. దాంట్లో సృష్టి క్రమాన్ని గురించి చెబుతూ, ఒక దాంట్లో ఉపాసన, ఒక సేవల సగుణోపాసన చెప్తుంది, ఒక ఉపనిషత్తు నిర్గుణోపాసన చెప్తుంది, ఒక ఉపనిషత్తు ఓంకారోపాసన చెప్తుంది, ఒక ఉపనిషత్తులో
ప్రపంచం ఎలా సృష్టింపబడింది అంటూ పంచీకరణం, ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది, జలం నుంచి భూమి వచ్చింది. ఈ 5 యొక్క కాంబినేషన్ వల్ల, పంచీకరణం వల్ల ఈ విశ్వం అంతా ఏర్పడిందంటూ పంచీకరణ సిద్ధాంతాన్ని చెప్తుంది సృష్టికి. ఇంకొక ఉపనిషత్తు చెప్తుంది లేదు త్రివుత్కరణం, 3 ఆకాశం, ఆకాశం నుంచి అగ్ని, అగ్ని నుంచి భూమి, వీటి వల్ల ప్రపంచం ఏర్పడింది, త్రివుత్కరణం చెప్తుంది. ఈ విధంగా పైకి చూసేదానికి భిన్న భిన్నంగా ఉన్నాయి. సామాన్యమైన మానవుడు ఇది చూస్తానే ఇది ఇలా చెప్పిందే, ఇది ఇలా చెప్పిందే అని భేద జ్ఞానం కలుగుతుంది. అందుకని వచ్చేది కలియుగ మానవులు, వీళ్ళకంత బుద్ధి నిశ్శక్తితో లేదు, బుద్ధి మందం, కాబట్టి వీళ్ళు అవగాహన చేసుకోలేరు అని భగవంతుడు ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా పిండి భగవద్గీతగా మనకు అందించాడు. అర్జునుని నెపంగా పెట్టుకొని అందించాడు. దీన్ని ఒక శ్లోకం ద్వారా వ్యాసులు వారు చెప్తారు. సర్వోపనిషదో గావో దగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని. అన్ని ఉపనిషత్తులు ఆవులట చెప్పాను. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా పైకి కనిపిస్తుంది. 3 వల్ల సృష్టి వచ్చిందని, 5 వల్ల సృష్టి వచ్చిందని, ఒక దాంట్లో సగుణోపాసన చేయమని, ఒక దాంట్లో మరి బృహదార్ణ్యకోపనిషం, ఛాందోగ్యవల్లి, వీటిల్లంతా కూడా అనేకమైనటువంటి ఉపాసనలు చెప్పబడ్డాయి. ఇవి తేడాలుగా ఒక్కోదానికి కనిపిస్తాయి. అందువల్ల పైకి మరి ఆవులు ఉన్నాయి. ఆవులు ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది, చిత్రవర్ణంలో, ఒకటి గోధుమ, ఒకటి తెలుపు, ఒకటి పొడుగు కొమ్ములు, ఒకటి పొట్టి కొమ్ములు, ఒకటి కొమ్ములే ఉండు ఈ కాలంలో వచ్చే వాటికి, ఒకటి పొడుస్తుంది, ఒకటి సాధు జంతువు. ఇలా చూసేదానికి పైన భేదంగా ఉన్నాయి. కానీ ఆవుని గురించి మనం ఏం ఆశిస్తాం? ఆవు యొక్క సారం పాలు. కానీ పుల్లది కానీ, నల్లది కానీ, ఎర్రది కానీ, పొట్టేది కానీ, పొట్టది కానీ, కొమ్ములుండేది కానీ, పాలు పిండితే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. దాంట్లో ఉండే విటమిన్స్ కానీ, దాంట్లో ఉండే పదార్థాలు కానీ ఒక్కటే పాలలో. పైకి చూసేదాన్ని వేరుగా ఉన్నాయి. ఆ విధంగానే ఉపనిషత్తులు వేరువేరుగా ఉన్నాయి. కలియుగ మానవుడు దీన్ని సమన్వయం చేసుకోలేడు. అందుకని భగవంతుడు ఆలోచించాడు, సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులు ఆవులైతే దాని యొక్క సారాన్ని పాలుగా పిండాడట. అదే గీతామృతం. భగవద్గీత అంటే వేదములో చెప్పిన సారమే భగవద్గీతలో ఉంది, ఉపనిషత్తులో చెప్పిన సారమే భగవద్గీతలో ఉంది. దానికంటే భేదంగా లేదు. మరి ఆవును పాలు పిండాలంటే నేరుగా ఇస్తుందా? తంతుంది. ఒక దూడ కావాలి. ఆ దూడపై ముందు ఆ పాలును చేస్తే అప్పుడు ఆవు పాలు చేపుతుంది, అప్పుడు తీయాలి. మరి దూడ ఏమిటి ఇక్కడ? పార్థో వత్స. దూడను నెపంగా వదులుతాం, అది తాగేది 1 కిలో 1 లీటరే. మనం 20 లీటర్లు దాంట్లో పిండుకుంటాం, దాన్ని అడ్డం పెట్టుకొని. ఆ విధంగా ఈ అర్జునుడిని ఒక నెపంగా పెట్టుకొని ఆయనకు ఉపదేశం అని భారత యుద్ధంలో గీతోపదేశం అనే పేరుతో మనందరికీ ఈ వేద సారాన్ని, ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత అమృతం అనే పేరుతో అందించాడంట. ఎవరయ్యా? పాలు పిండాలంటే నువ్వు నేను పోయి పట్టుకున్నామంటే తంతుంది, అది ఎగరగొడుతుంది పశువు. అందువల్ల ఏం కావాలి? దానికి పాలు పితికేటువంటి వాడు కావాలి, అది అభ్యాసం కలిగిన వాడు కావాలి. మామూలు వాడికంటే గొల్ల పిల్లవాడైతే ఎక్స్పర్ట్. ఎందుకు? వాడు పరంపర. గొల్లవాడంటే గోవుల్ని మేపేవాడు కాబట్టి గొల్లవాడికి కుల వృత్తి అది. పొద్దున్నేస్తే ఆవులు పసుకెళ్ళడం, వాడిని మేపడం, వాటికి మేత పెట్టడం, వాటి పాలు పిండడం, ఇదే అన్నమాట వాళ్ళ వృత్తి. కాబట్టి గొల్లవాళ్ళు ఏం చేస్తారు? పాలు పిండే దానికోసమే గొల్ల పిల్లవాడు ఆరితేరు ఉంటాడు. ఏ ఆవును ఎప్పుడు ఎలా పిండాలి, ఎలా పట్టుకోవాలి, దాని కాళ్ళు ఎలా కట్టాలి, ఏ టైంలో తీయాలి, వాడు దాని నాలెడ్జ్ జ్ఞానం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ వేదసారాన్ని పిండాలంటే అందరి వల్ల అవుతుందా? అందుకని శ్రీకృష్ణుడు అయితే ఎటువంటి వృత్తిలో? గొల్ల పిల్లవాడుగా చెప్పాడు. దోగ్ధ గోపాలనందన. ఆయన చుట్టతాన్ని తీసుకెళ్ళి రేపల్లిలో గొల్లవాళ్ళ దగ్గర వదిలేశారు. ఆయన పిల్లలతో కూడా ఆవులు మేపేవాడు, ఆవులు పాలు పిండేవాడు. ఈ విధంగా ఆయన కూడా ఎక్స్పర్ట్ అయినాడు. అందువల్ల గోపాలనందన, గొల్లవాని పిల్లవాడు, గొల్లవాని కొడుకు వృత్తి కాబట్టి ఆవుల పిండలో ఎక్స్పర్ట్ కాబట్టి అందులో ఏ దోషం లేకుండా పిండుతాడు. అందుకని గోపాలనందుడు.
మరి ఏమిటి ఆ పాలు పిండింది? గీత అమృతం. అమృతం. అమృతం ఏం చేస్తుందండి? ఎవరు అమృతాన్ని తాగుతారో వాడికి మరణరాహిత్యం వస్తుంది. మరి అమృతాన్ని దేవతలు రాక్షసులు కలిసి సముద్రంలో చిలికారు, అమృతం వచ్చింది. దాన్ని తాగితే మరణం ఉండదు. దేవతలు ఆలోచించారు, రాక్షసులు కూడా తాగారనుకో వాళ్ళకి చావు లేదు. ఇక ఇప్పటికే మన వాళ్ళు బాధిస్తున్నారు లోకాన్ని, ఇంకా యమకంటకులు అయిపోతారని విష్ణువుతో మొరబెట్టుకున్నారు. సరే నేను ఒక ఉపాయం వేస్తాను, మీరు పోండి అన్నాడు. ఆయన మోహిని అవతారం ఎత్తాడు. అబ్బాయి రాక్షసులంతా ఒక వరుసలో కూర్చోండి, దేవతలంతా ఒక వరుసలో కూర్చోండి, నేను అందరికీ వడ్డిస్తాను అన్నాడు. స్త్రీ రూపం మోహనాకారం చూస్తే ముగ్ధమైపోతుంది. దాంట్లో పడిపోయారు ఆ మోహనంలో రాక్షసులు. మనకి వడ్డిస్తాడు అనుకున్నారు. అంతా దేవతలకే రాక్షసు కాడు వచ్చేకడే లేకుండా చేసేసాడు. అందువల్ల అమృతం తాగితే మరణరాహిత్యం. నా మృతి అమృతం. దేని తాగితే మరణం లేదు, అది అమృతం. ఇక్కడేమిటి అమృతం? గీతామృతం. ఎవరైతే భగవద్గీతను తాగుతారో అంటే వంట పట్టించుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటారో, ఎవరైతే భగవద్గీతను అమల్లోకి తెచ్చుకుంటారో, జీవితం ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళు అమరైపోతారు. వాళ్ళకి మళ్ళీ పుట్టుకు చావులు లేవు. దాని పేరే మోక్షం. మోక్షం అంటే మళ్ళీ పుట్టుక లేదు, చావు లేదు. శాశ్వతంగా భగవంతుల్లో లీనమైపోతారు, భగవంతులు అయిపోతారు వాళ్ళు. మనకు కావాల్సింది అదే. అయితే ఎవరైనా దీనికి తాగేదానికి అర్హులు? సుధీర్ భోక్త, మంచి బుద్ధి కలిగిన వాళ్ళట. బుద్ధి నిశ్చయాత్మకం. బుద్ధి మన మనస్సు అంతఃకరణ ఉందే అదే మొత్తం మనల్ని ఆడిచ్చేది. ఈ ఇంద్రియాలంతా జడ పదార్థాలు. లోపల కరెంటుని చూడండి, ఆ కరెంటు ఈ కెమెరాలో ఫోన్లు తీస్తూ ఉంది, ఫోటోలు తీస్తుంది. ఆ కరెంట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇవేం బడవాడ. ఆ విధంగా మనస్సు తన కోరికలను ఇంద్రియాల ద్వారా పోయి నెరవేర్చుకుంటుంది. ఇంద్రియాలు జడ పదార్థాలు, అందులో అక్కడ కెమెరాలో లెన్స్ వలె. ఆ లెన్సు కరెంటు పాస్ కాకపోతే పనిచేయదు. ఆ విధంగా ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియాల ద్వారా పోయి ఆయా పనులు చేసి అనుభవిస్తుంది, దాని జ్ఞానాన్ని పొందుతుంది. అయితే ప్రతి సెకండు మనసులో అనేక కోరికలు అలలు వస్తుంటాయి. అవన్నీ మనలో పుట్టిన ఆలోచనలన్నీ పనులు పెడతామా? పెట్టాం. దాని వెనకలో ఇంకొకటి ఉంది, ఇంకొక భాగం మనసులో, మైండ్లో. దాని పేరు బుద్ధి. నిశ్చయాత్మకం బుద్ధి. అది జడ్జిమెంట్ ఇస్తే ఇమీడియట్లీ మనసు పల్లెకి దిగిపోతుంది ఇంద్రియాల ద్వారా. దాని పేరు బుద్ధి. ఆ బుద్ధి శుద్ధమై ఉండాలి. బుద్ధి జడ్జిమెంట్ ఇచ్చేది. జడ్జికి చట్టాల గురించి సరైన జ్ఞానం లేదనుకోండి, ఆయన తీర్మానాలు ఎలా ఉంటాయి? దొంగను వదిలేస్తాడు, దొంగల నుండి లోపల జైలు వేస్తాడు. చట్టాలు తెలియవు కదా, నిరపరాధి శిక్షణ అనుభవిస్తాడు. కాబట్టి జడ్జికి చట్టాలు తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా బుద్ధి. కాబట్టి దాని సుధీ, మంచి బుద్ధి అయి ఉండాలి. బుద్ధి జడ్జిమెంట్ ఇచ్చే బుద్ధి మంచిదై ఉండాలి. మంచిదంటే ఏమిటండి? ఏ విధమైన మలినాలు లేకుండా ఉండాలి, ఏ విధమైన మల సంస్కారం లేకుండా ఉండాలి. మలము, విక్షేపము, ఆవరణాన్ని 3 దోషాలు ఉన్నాయి మనకు. అవి మనలో ఉన్నట్టు ఏ వస్తువుని గ్రహించలేవు. ఒక వస్తువు మీద కప్పెట్టారనుకొని వచ్చేది ఏమంటే ఏం చెప్తారు మీరు? ఆ కప్పు తీసే కానీ తెలియదు. కాబట్టి ఈ దోషాలు ఉన్నాయి. ఈ దోషాలన్నీ పోగొట్టుకుంటే అప్పుడు నిర్మలమైన శుద్ధమైన బుద్ధి. అటువంటి బుద్ధితో కనుక మనకు భగవద్గీతను విన్నామంటే, పానం చేసామంటే మనం అమరుడు అయిపోతాం. మళ్ళీ మనకు జన్మలు లేవు, మరణాలు లేవు. మనం సాక్షాత్ భగవంతుల్లో లీనమైపోతాం, భగవంతులే అయిపోతాం. కాబట్టి సుధీర్భోక్త అంటూ ఇక్కడ చెప్పారు. ఇటువంటి భగవద్గీత ఎందుకంటే దాని యొక్క గొప్పతనం తెలిసినప్పుడు దాని మీద శ్రద్ధ కలుగుతుంది. అందుకనే అడ్వర్టైజ్మెంట్ చేసేది. దానివల్ల ఓహో దాని విషయాన్ని మనం తెలుసుకుంటాం, దాన్నంతా మనం శ్రద్ధ కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, దాని మీద కోరిక కలుగుతుంది దాన్ని అనుభవించాలని. కాబట్టి మనం ఆ భగవద్గీతల గురించి చెప్పుకున్నాం. అందువల్ల భగవంతుడు ఈ విధంగా గీతామృతాన్ని మనకు అర్జునుని నెపంగా పెట్టుకొని అందించాడు. అయితే ఈ భగవద్గీత ఎవడయ్యా అర్హుడు? శ్రద్ధావాన్ అనసూయశ్చ, గీతలోనే చెప్పాడు. శ్రద్ధ కలిగి ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. ఆడియన్స్ కూడా తీయాలి అప్పుడప్పుడు. మీరు శ్రద్ధ కలిగి ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. శ్రద్ధావాన్ అనసూయశ్చ.
శ్రద్ధ అంటే ఏమిటి? విశ్వాసం. శ్రద్ధ అంటే విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే మనకు దాని మీద పని చేయలేం. రెండవది అసూయ లేకుండా ఉండాలి. ఈ అసూయ అనే గుణం ఉండేది చాలా చెడ్డదట. అందుకని ఇవి లేకుండా విన్నా కూడా వాడు ముక్తుడవుతాడని 18వ అధ్యాయం ఉంది. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త. వాడు కూడా మోక్షాన్ని పొందిపోతాడు. కాబట్టి ఈ శ్రద్ధ తప్పనిసరి. ఆ విశ్వాసమే లేకపోతే నువ్వు దాంట్లోకి దిగవు, దాన్ని అమల్లోకి దిగవు. కాబట్టి శ్రద్ధ ఉండాలి. అలానే అసూయ లేకుండా ఉండాలి. ఈ అసూయని గురించి మీకు ఇదివరకు అనేక కథలు చెప్పాను. ఇప్పుడు ఇది 2వ అధ్యాయం చాలా పెద్దది కాబట్టి వాటి జోలికి పోకుండా నేను విషయంలోకి దిగుతాను. ఇప్పుడు ఈ భగవద్గీత మహాభారత యుద్ధంలో భీష్మ పర్వంలో వస్తుంది. మహాభారత యుద్ధం ప్రారంభమైంది. ధృతరాష్ట్రుడి కళ్ళు లేవు. వేదవ్యాసులు వస్తారు, అబ్బాయిని కళ్ళు లేవు కదా, నా దివ్యశక్తి చేత నీకు నేత్రాలు ఇస్తాను, ఇక్కడి నుంచి యుద్ధాన్ని అంతా చూడరా అంటాడు. ఆయన అంటాడు, మహాత్మా నాకొద్దు, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు కొట్టుకోవడం నేను చూడలేను, నేను తట్టుకోలేను, కాబట్టి నాకు అది చూసే పని వద్దు, కానీ వినే అవకాశం ఏర్పడు. నేను కళ్ళతో చూసి తట్టుకోలేను వాళ్ళు కొట్టుకోవడాలు, దాన్ని ఏం జరుగుతుందో వినే ఏర్పాటు చేయి అని అడుగుతాడు. అంటే అప్పుడు సంజయుడికి దాన్ని చూసే శక్తినిస్తూ అక్కడ జరిగిందంతా ఈయనకి చెప్పేట్టుగా సంజయుడిని ఏర్పాటు చేస్తాడు. భీష్మ పర్వంలో భీష్ముడు కింద పడిపోతాడు. అప్పుడు అంతవరకు సంజయుడు వస్తాడు. అప్పటికి 10 రోజులు యుద్ధం జరిగిపోయింది. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు, యుద్ధంలో భీష్ముడు పడిపోయాడని. నాయన అలా కాదురా, మొదటి నుంచి ఏమి జరిగిందో యుద్ధం మొదటి రోజు జరిగింది చెప్పంటాడు. అప్పుడు మొదటి రోజు అప్పటికి జరిగిపోయింది, కానీ జరిగిన విషయాన్ని నుంచి ప్రారంభిస్తాడు. యుద్ధానికి సన్నద్ధులై కురుక్షేత్రంలో ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు 18 అశ్వసేనలు, వీళ్ళు 8 అశ్వసేనలతో ఎదురుగా ఒకరికొకరు నిలబడ్డారు. ఆ తర్వాత శంఖాలు పూరించారు. శంఖాలు పూరిస్తే కొన్ని నియమాలు, ధర్మబద్ధ నియమాలు అప్పుడు యుద్ధంలో. రాత్రి అయితే ఎవరు యుద్ధం చేయకూడదు, అస్త్రము కింద పడిపోతే వాడిని యుద్ధం చేయకూడదు, అలా ధర్మసూత్రాలు. కాబట్టి యుద్ధానికి రెడీ అంటూ శంఖాలు బాజాలు ఊదారు. ఊతాన్నే యుద్ధానికి ఎప్పుడైతే ఎదుర్చిపోయినాడో అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, సేనయోరుభయోర్ మధ్యే, ఓ కృష్ణ, నా రథాన్ని సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత, నా రథాన్ని అందరి దగ్గర 2 సేనల మధ్యలో నిలుపు. ఎందుకంటావా, ఈ దుర్మార్గుడి పక్షంలో ఎవరెవరు వచ్చారో యుద్ధం చేయడానికి వాళ్ళంతా నేను ఒక మారు చూడాలి. అధర్మం వైపు ఎవడు పక్షపాతంతో యుద్ధానికి వచ్చారో వాళ్ళ ఒక తూరి నేను చూడాలి. పోతే నేను చంపదగిన వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా చూడాలి. అందుకని 2 సేనల మధ్యలో రథాన్ని నిలుపు అంటాడు. రథసారథి కృష్ణుడు, సారథ్యం, తన సారథ్యాన్ని నడిపే తను కృష్ణుడి చేతులు, భగవంతుడి చేతిలో పెట్టాడు కృష్ణుడు, అర్జునుడు పార్థ సారథి ఆయన. అందుకనే వెంటనే ఆయన చెప్పిన ప్రకారం 2 సేనల మధ్యలో తీసుకెళ్ళి నిలబెట్టాడండి. సేనయోరుభయో మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. నిలబెట్టాడు. ఎలా పాయింట్లో నిలబెట్టాడు తెలుసా, నేరుగా భీష్ముడు ద్రోణుడు ఎదురుగా పోయి నిలబెట్టాడు. ఇంత 18 అక్షోహులు అంటే ఎంత పొడుగుంటుంది. ఎదురుగా ద్రోణుడు భీష్ముడు రథాలు పెట్టుకొని ఈ పక్క చంపుకునేదానికి సిద్ధమైనటువంటి వాళ్ళ ఎదురుగా తీసుకొచ్చి నిలబెట్టాడు రథాన్ని. వెంటనే చూశాడు వాళ్ళను. దుర్మార్గులు చూడాలని వస్తే నేరుగా తాను కొట్టుకోబోయేది ఎవరితో అంటే ద్రోణాచార్యుడు, భీష్ముడు. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు భీష్ముడు చూశాడో కంపం ముట్టిపోయింది. ఎదుట భీష్ముడు ద్రోణాచార్యులు ఎప్పుడు చూశాడో వెంటనే కంపం పుట్టిపోయింది. ఎవరు ఎదురుగా ఉన్నారు, తన ఆత్మ బంధువులు. వాళ్ళని తన చేతితో చంపాలి, లేదా వాళ్ళ చేతిలో తాను చావాలి. ఎవరయ్యా అంటే
భీష్ముడు తాత, భూరిశ్రవాదులు తండ్రులు, ద్రోణుడు కృపుడు వగైరా గురువులు, శల్యుడు కుంతిభోజుడు వగైరా మేనమామలు, లక్ష్మణుడు కుమారుడు లక్ష్మణుడు వగైరా, అశ్వత్థామ జయద్రాదులు తన స్నేహితులు సఖులు. వీళ్ళే ఎదురుగా ఉన్నారండి. తాను వాళ్ళని చంపాలి. వెంటనే అయ్యో నా వాళ్ళు చస్తారే, నేను వాళ్ళని చంపాల్సి వస్తూ ఉంది, వీళ్ళని చంపి నేను బతకాలా, కాబట్టి నేను యుద్ధం చేయను పోమన్నాడు. వెంటనే నా వాళ్ళు చస్తారే, నా వాళ్ళని చంపాలి వస్తుంది. ఒకడు ఒక హత్య చేసి వచ్చాడు, వాడికి జైలు శిక్షలో జడ్జి ఇవ్వాలి ఉరి శిక్ష. తీరా చూస్తే తన కొడుకు అని జైలు శిక్ష చేయకుండా అంటే, ఉరి చేయకుండా అంటే అది ధర్మమా? ఇక్కడ ఏం చేశాడు? అది వరకు యుద్ధాలు చేశాడు. ఆ గోగ్రహణంలో అయితేనేమి, ఆ రాజసూయాగలో అయితే ఎంతమందిని చంపాడు. అక్కడ ఈయనకేం కలగలే. ఇక్కడో అందరినీ పోయి పిలుచుకొచ్చాడు యుద్ధానికి. తీరా ఎదురుగా తన వాళ్ళు ఉండే కాడికే నా వాళ్ళు చస్తారే మామకాహ, నా వాళ్ళు అని వెంటనే పాశాని బదులయ్యాడు. ఏమి పాశం? నా వాళ్ళు, నా వాళ్ళు, నా తాత, నా గురువు, నా తండ్రి, నా పిల్లవాడు, నా స్నేహితులు, వీళ్ళని నేను చంపాలనే అనే పాశం వాడిని గొంతు పట్టేసి. పాశబద్ధుడైతే జీవుడు, పాశముక్తుడైతే శివుడు. పాశంతో అట కట్టబడితే ఏం పాశం? ఆశాపాశం. మానవాళ్ళని మమకారం అనే పాశంతో కనుక చుట్టబడితే వాడు జీవుడయ్యాడు. వాడు తనకలాడతాడు సుఖ దుఃఖాల మధ్య. ఆ పాశాన్ని కత్తిరించి ఆ పక్క వేసేస్తే శివుడైపోయాడు. పాశబుద్ధో జీవ, పాశముక్తో శివ. కాబట్టి నా వాళ్ళని చంపాల్సి వస్తుంది అనేటువంటి మమకారం అనే పాశం అర్జునుని తగులుకునింది. వెంటనే మోహం వచ్చేసింది. మోహం అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ సీనరీ చూశాడు. ఆ సీనరీ చూస్తానే ఆయనకు యుద్ధం చేయాలనేటువంటిది తలంపు పోయింది. వెంటనే గగుర్పాటు వచ్చేసింది. చేతిలో ఉండే గాంధీవం జారిపోయింది. నోరు పిడసగట్టింది. రోమాంచనం కలిగింది. కాళ్ళు చేతులు గడగడ ఆడాయి. ఇదంతా మోహానికి లక్షణం. వెంటనే నేను యుద్ధం చేయను అన్నాడు. ఎందుకయ్యా? నేను యుద్ధం చేస్తే నా వాళ్ళంతా చస్తారు. మగవాళ్ళు చస్తే వాళ్ళ భార్యలు పురుషులు లేనోళ్ళు అవుతారు. పురుషులు లేనోళ్ళు అయినప్పుడు స్వేచ్ఛగా ఎట్టంటే వ్యవహరిస్తారు. స్వేచ్ఛగా విచరిస్తే వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. ఎవరితోనో పోతుంది. వాడికి ఇంకో పిల్లవాడు పుడతాడు. వాడు సంకర జాతి అవుతాడు. వర్ణ సాంకర్యం ఇది ఇంత మొదటి అధ్యాయంలో ఉంది. వర్ణ సాంకర్యం ఏర్పడితే వర్ణ సాంకర్యం అనే వాడికి పితృతర్పణం తన పిండ ప్రదానానికి అధికారం లేదు. కాబట్టి పిండ ప్రదానాలు తర్పణాలు పోతాయి. ఎప్పుడైతే పిండ ప్రదానాలు తర్పణాలు పోయినాయో లుప్త పిండోదక క్రియా, పితృదేవతలకు తర్పణాలు పిండం లేకపోయే కాడికే వాళ్ళు నరకానికి పోతారు. అంతేకాదు దీనికి కారణమైనటువంటి నేను కూడా నరకానికి పోతాను. కాబట్టి నేను కులధర్మాలు నశిస్తాయి. ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వతా. జాతి ధర్మాలు కులధర్మాలు నశిస్తాయి. అయ్యో ఇంతటికి కారణమైన యుద్ధాన్ని నేను చేయను అంటూ రథోపస్థ ఉపావిశతు. ఆ రథంలో కృష్ణ నేను యుద్ధం చేయనంటూ వెనక భాగంలో కూర్చునే చోటు దాని మీద చతికిలబడ్డాడు. ఇది మొదటి అధ్యాయం సారాంశం. సంగతి అంటారు సందర్భం. ఎవడైతే తనకు బంధం దుఃఖం కలిగిందని తెలుసుకుంటాడో దాన్ని పోగొట్టుకోవాలని తపన రావాలి. ఈ దుఃఖం ఎలా పోతుందని తనకలాడాలి. దాని పేరే అధికారి, క్వాలిఫైడ్ మ్యాన్. అటువంటి వాడికి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తే వాడు వంటబడుతుంది. బాగా ముక్కుల వరకు తిని వాడిని పిలిచి అయ్యా ఇదిగో వడా పాయసం తినమంటే ఊరికి అట్లానే వదిలేసిపోతాడు. ఆకలి కొన్నవాడికి పిలిచిపెట్టండి, తిని తృప్తిగా నమస్కారం చేసి తల్లి క్షేమంగా ఉండు అని దీవించిపోతాడు. కాబట్టి అధికారి ఎవడు? ఆ అన్నానికి ఆకలి కొన్నవాడు. కాబట్టి ఎవడైతే
తనకు దుఃఖం కలుగుతుంది, బంధం కలుగుతుంది అని తెలుసుకున్నాడో, వాడికి దీన్ని పోగొట్టుకోవాలని తపన కలుగుతుందో వాడు గీతకు అధికారి. అర్జునుడికి అయ్యో ఈ యుద్ధం వల్ల ఇదంతా అయిపోతుందని బాధ కలిగిపోయింది, అందరినీ రప్పించేశానే, యుద్ధానికి ఇటువంటి పచ్చి పని చేశానే అని తల్లడిల్లిపోయాడు. తల్లడిల్లిపోయి నేను యుద్ధం చేయనట్టు ఏడ్చాడు. ఏడ్చాడంటే అంత బలం కలిగిన వాడు, పరాక్రమవంతుడు. ఏడ్చాడంటే ఆ మోహం ఎంత బలవత్తరమైందో చూడండి. కాబట్టి అటువంటి దుఃఖం పోవాలంటే దుఃఖానికి కారణమైన మోహం పోవాలి. మోహం పోవాలంటే అజ్ఞానం పోవాలి. ఉన్నదన్నట్టు తెలుసుకోవాలి. ఏమనుకున్నాడు? శరీరమే ద్రోణాచార్యుడని, శరీరమే భీష్ముడని, శరీరాలే వీళ్ళని. శరీరంలో ఉన్న ఆత్మను మర్చిపోయాడు. శరీరాలే వీళ్ళు అనుకున్నారు. అనిత్యమైన శరీరాలను నేను చంపితే పోతాయి అనుకున్నాడు. అవి నిత్యం అనుకున్నాడు. నిత్యమైన దాన్ని అవి ఎట్లా సస్తాయి, కానీ నేను చంపాల్సి వస్తుంది అని భ్రమపడ్డాడు. ఈ విధంగా నిత్యానిత్య వస్తువు వివేకం లేకుండా పోయింది. అజ్ఞానం వచ్చింది. అనిత్యమైన నిత్యమైంది అనుకున్నాడు. ఇవి చచ్చిపోతాయని బాధపడుతున్నాడు. ఈ అజ్ఞానం వల్ల మోహం వల్ల దుఃఖం. కాబట్టి ఈ దుఃఖ నివృత్తి పోవాలంటే ఏం కావాలి? జ్ఞాన ప్రకాశం కావాలి. ఉన్నది ఉన్నట్టు తెలియాలి. మీరు ఎక్కడికైనా పోతున్నారు, మీ దేశం పోయారు, పల్లెటూరు దిగారు, బస్సు దిగేసి ఊరికి పోతున్నారు. సంద చీకటి, అమావాస్య చీకటి, పోతా ఉంటే అవి ఎదురుగా ఒకటి కనపడింది. నల్లగా అంతెత్తు చూశారు. అయ్యో దెయ్యము పట్టుకుంటుంది, దెయ్యము అని మనసులో దెయ్యం అనే అభిప్రాయం పడిపోయింది. లేదా దొంగ అయితే కొట్టి తెచ్చుకొని పోతాడు, దెయ్యం అయితే పట్టుకుంటుంది. ఇటు చూశాడు, ఎవరూ లేరు, ఒంటిగా పోతున్నాడు. వెంటనే ఏమైంది? కాళ్ళు తడబడ్డాయి, చేతులు సంచయిపోయింది, గుండె డబ్బు కొట్టుకుంటుంది, నోరు తడబడుతుంది. దెయ్యం పట్టుకుంటుందేమో, దొంగోడు కొట్టేస్తాడేమో. ఇదే మనసులో అశాంతి బయలుదేరింది. ఏడుస్తున్నాడు, ఏడవాలంతే, గడగడలాడిపోతున్నాడు. ఇట్లా చూస్తాడు, అట్లా చూస్తాడు. ఆ సమయానికి ఒక ఆయన సైకిల్లో వచ్చాడు. ఆ సైకిల్ లైట్ ఉంది, నేరుగా వచ్చి ఆ లైట్ పడింది దాని మీద. ఈయన ఎదురుగా నేను చూసేది నరికేసిన దిమ్మ. ఎలుతురులో దిమ్మ అని చూశాడు. ఈ భయం పోయింది, గడగడ పోయింది, కాళ్ళు అదరడం పోయింది. ఇప్పుడు పోతున్నాడు. ఇప్పుడు ఇంతవరకు దుఃఖాన్ని కలడానికి కారణం ఏమిటి? ఉన్నదున్నట్టు మోడు అని అతనికి తెలియలేదు. ఎందుకు? చీకట్లో వస్తువు ఉన్నట్టు తెలియలేదు. తాను దాన్ని దయ్యం అనుకున్నాడు, అది తను తినేసింది అనుకున్నాడు, అన్ని కల్పన చేసుకున్నాడు. దాని ద్వారా ఎంత పెద్ద వీరుడైనా కూడా గడగడలాడిపోయినాడు. గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ ఎప్పుడు వెలుతురుబడి ఇది దెయ్యం కాదు అని ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఈ దుఃఖం ఏమైపోయింది? నిమిషంలో మాయమైపోయింది. ఆనందంతా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే అజ్ఞానం ఉందో, ఉన్నదున్నట్టు ఆత్మానాత్మ వివేకం కలగలేదో, ప్రపంచం ఏమిటి, పరమాత్మ ఏమిటి అని ఉన్న విషయాల గురించి అనలైజేషన్ చేసుకోలేకపోయాడో, అదే అజ్ఞానం. అజ్ఞానంలో ఒకదాన్ని ఇంకొకటిగా భ్రమించాడు. అనిత్యమైనటువంటి శరీరాలు అవి పుడతాయి, సస్తాయి, కానీ అవి నిత్యం అనుకున్నాడు. నేను చంపుతానే అనుకున్నాడు, తను కర్తగా భావించాడు, దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం కావాలి? ఉన్నదున్నట్టు తెలపాలి. అజ్ఞానం అనేటువంటిది చీకటి, జ్ఞానం అనేది వెలుతురు. వెలుతురు అంటే ఏమిటి? ఉన్నదున్నట్టు తెలపడం. ఇప్పుడు ఉన్నాయి, ఆడమ్మాయి అది ఉండేది మీరు అందరూ తెలుస్తున్నారు. తప్పని కరెంటు పోయింది, ఇక్కడేముండేది తెలుస్తుందా? లేచారనుకోండి, ఒకరి మీద ఒకరు పడతారు, లేదా దాని మీద పడి కాళ్ళు పెడతారు. ఇంకా వెలుతురు వచ్చింది, అన్నీ అట్లా ఉన్నాయి, ఏం చేయబల్లా. స్వాములు వారి గీతోపన్యాసంలో కథ చెప్పేవారు. మీ ఊరు టౌన్ హాల్లో ఉపన్యాసం చెప్తున్నా అంటే స్వామివారికి మంచి పేరు ప్రపంచంలో ఉపన్యాసాల్లో. ఆనాటి అయినట్టున్నాడు ఎవడు ఆయన, అబ్బా ఉపన్యాసం అని. అయితే వినాలని వచ్చాడు, అలా టౌన్ హాల్లో ప్రవేశించాడు. అంతా నిండిపోయింది. అది ఇలా చూశాడు, ఎక్కడ ఖాళీగా ఉంది. అక్కడ ఒక బెంచి మాత్రం కుర్చీ ఖాళీగా ఉంది. దాంట్లోకి పోవాలని ఎంటర్ అయినాడు. 4 అడుగులు వేసాడు, లేదు, కరెంటు పోయింది. కరెంటు పోయే కాడికి ఇలా కాలు పెడితే ఆ కుర్చీలో కూర్చుని ఆయన కాలు దొక్కాడు. ఆయన ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టాడు. ఇట్లా మళ్ళితే ఈయన కాలు తగిలింది. పోనీ కుర్చీ ఎత్తి ఆ పక్క పెడతామంటే ఒకటి పైన పడుతుంది. అందరూ తిట్టడమే.
ఇంతలో కరెంట్ వచ్చింది. ఎవడి కాళ్ళు తొక్కలా, ఎవడు తిట్టు తిల్లా, నేరుగా అలా తప్పించుకొని పోయి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు తిట్లుకు దుఃఖానికి కారణం ఏమిటి? చీకటి. వెలుతురు చీకటికే ఎక్కడ ఉండేది అక్కడ తెలిసింది. అట్టనే జ్ఞానం ఉంటే ఈ ప్రపంచం ఎక్కడుంది అక్కడే ఉంటుంది. దాన్ని ఎవడు తీసేయలేడు. ప్రపంచాన్ని ఎవడు తీసేయలేడు. ప్రకృతిని ఎవరు మార్చలేడు. నువ్వు జ్ఞానాన్ని తెలుసుకో. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. ఇది ఇలానే ఉంటుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఏం కావాలి? ఇప్పుడు జ్ఞానం కావాలా, ప్రకాశం కావాలా. ఆ జ్ఞానం అనే ప్రకాశమే ఇప్పుడు అజ్ఞానం వల్లనే అర్జునుడు దుఃఖాన్ని పోయాడు. కాబట్టి ఉన్నదన్నట్టు తెలిపేటువంటి జ్ఞాన ప్రకాశాన్ని కలగజేయాలి. ఆ జ్ఞానం ప్రకాశాన్ని ఇచ్చేదే ఈ సాంఖ్యయోగం. ఏ దుఃఖాన్ని పోగొట్టాలంటే మొట్టమొదట ఇది పాము కాదురా, ఇది దయ్యం కాదురా అని వాడికి తెలియాలి. అవతల మిగతావన్నీ మొట్టమొదటి వాడికి దెయ్యం కాదని తెలిస్తే ఆ బాధపోతుంది. ఇది పాము కాదని కనుక వెళ్తురేసి చూస్తే అప్పుడు అన్నీ చల్లబడతాయి. లేకపోతే నువ్వెన్ని చెప్పినా కూడా ఉన్నాడు దెయ్యం 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 అంటాడు. కాబట్టి ఏం చేయాలి? అలానే ఈ అజ్ఞానం చేత ఏర్పడింది కాబట్టి ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో మొదలు తెలపాలి. వాడికి తెలిసే దుఃఖం పోతుంది. కాబట్టి మొట్టమొదట సాంఖ్యయోగం, ఆ జబ్బుకి తగిన ఇంజక్షను సాంఖ్యం. ఆ సాంఖ్యయోగాన్ని ప్రారంభించాడు 2వ అధ్యాయం. అది ఈరోజు మనకు విషయం. ఏమిటి అంటే సాంఖ్యం అంటే కపిలుడు చెప్పాడు యోగంలో. యోగ శాస్త్రం అది 2 విధాలు, శేశ్వరం నిరీశ్వరం అని. ఈశ్వరుడు ఒప్పుకునేది పతంజలి యోగం, ఈశ్వరుని ఒప్పుకోనటువంటిది కపిలుని యొక్క సాంఖ్యయోగం. కాబట్టి ఈ సాంఖ్యం అంటే కపిలుడి సాంఖ్యం కాదు. ఇక్కడ భగవద్గీతలో ఉండే గొప్పతనం అదే. ప్రాచీన శాస్త్ర శబ్దాలను ఎత్తుకొని ఆధునికమైనటువంటి అర్థాన్ని ఇచ్చింది గీత. అది వ్యాసులు వారికి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఏమిటి సాంఖ్యం అంటే శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే. ఆత్మతత్వాన్ని గురించి జ్ఞానం ఎటువంటిది? శుద్ధం, ఏ విధమైన మిక్స్ లేనటువంటిది. కలగాగలుపు అంటారు, కలగూరగంప కానటువంటి శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలిపేదే సాంఖ్యం. దాన్ని ప్రారంభిస్తున్నాడు ఈ అధ్యాయం 2వ అధ్యాయంలో భగవంతుడు. కాబట్టి దీన్ని సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే కపిలుని యొక్క తత్వాలు, ప్రకృతి, ప్రధానము, పురుషుడు ఇవి కాదు. ఇక్కడ కేవలం ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు. చెప్పాను కదా వ్యాసుల వారికి పాత శబ్దాలు తీసుకొని నవీన అర్థాలు ఇవ్వడం, అది ఆయన గొప్పతనం. ఇది 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇక్కడ ఈ అధ్యాయంలో 4 విషయాలు, సబ్జెక్టులు ఉన్నాయి. మొట్టమొదటి చెప్పాడు అధ్యాయం మొదట్లో శరణాగతి. శరణాగతి అంటే మొట్టమొదటి విషయం. ఈ శరణాగతి అనేటువంటిది ఒక భవనంలోకి వెళ్ళాలంటే ముఖద్వారం ఎటువంటిదో అటువంటిది ఆధ్యాత్మిక తత్వం లేకపోవాలంటే. రెండవది శరణాగతి అయిన తర్వాత రెండవది జ్ఞానం, ఆత్మతత్వ జ్ఞానం, 2వ ప్రకరణ. అదైన తర్వాత కర్మ ఎలా చేస్తే బంధం ఉండదో, కర్మ నిష్కామ కర్మను గురించి, కర్మయోగాన్ని చెప్పాడు. ముందు శరణాగతి పొందాలి భగవంతుణ్ణి, గురువును. గురువు ద్వారా ఉన్నదన్నట్టు జ్ఞానాన్ని పొందాలి. జ్ఞాత్వా కర్మాన్ని కుర్వీత, జ్ఞానం పొంది మిల్లుల గురించి సమగ్రంగా తెలుసుకొని ఆ మిల్లులో నువ్వు ప్రవేశిస్తే నీకు మిల్లు ఏమి దెబ్బలేదు, నీ పని నువ్వు చేసుకుంటావు. మిల్లులో ఏమి తెలినాడు, మిల్లులో పోయి టన్నా అంటే గొడతో కూడా లాగేస్తుంది, ముక్కలు ముక్కలైపోతాడు. కాబట్టి జ్ఞానం రెండవది. ఆత్మజ్ఞానం చెప్పిన తర్వాత మానవుడు కర్మ చేయకుండా జీవించలేడు కాబట్టి, జీవించినంత వరకు కర్మ చేయాలి కాబట్టి జ్ఞానిగా ఎలా కర్మ చేయాలో 3వ భాగం. 4వది ఆ జ్ఞాని ఎలా ఉంటాడు, వాడి స్థితప్రజ్ఞ లక్షణాలు. ఈ విధంగా ఈ అధ్యాయం 4 ప్రకరణాలు, 4 సబ్జెక్టులు చెప్పాడు. మొదటి శరణాగతి. ఈ శరణాగతి తత్వం ఉందే మోక్షం అనే భవనానికి సింహద్వారం, ముఖ్యమైన ద్వారం. నువ్వు ఆత్మతత్వాన్ని పొందాలా? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నమని గురువుకు పోయి శరణాగతి పొందో. ఉపనిషత్తులో అంత దీనంతా గురూపసదనం అంటారు. గురూపసత్తి, గురూపసదనం.
సమిత్పాణి సగురుమేవాభిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం వేదం చెప్తుంది. అయ్యా నువ్వు తత్వం తెలుసుకోవాలా, చేతిలో సమిధులు పెట్టుకో. ఎందుకు? మహాత్ముల దగ్గరికి, గురువు దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి, చిన్న పిల్లవాడి దగ్గరికి, రోగి దగ్గరికి, వృద్ధుడి దగ్గరికి రిక్తహస్తాలతో పోకూడదని మన ధర్మశాస్త్రం. నీ చేతి తింటూ ఒక పండో తృణమో పణమో తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి గురువు దగ్గరికి పోయేటప్పుడు కూడా ఊరి చేతితో పోకూడదు. మరి దాని వాడేమో సంపాదన పరుడు కాదు, బ్రహ్మచారి. తల్లిదండ్రులు సంపాదించి ఏం చేయాలా? సమిధలు. ఆ కాలంలో చెట్టు నుంచి పచ్చివి నరికినవి కాదు, చెట్టులో ఎండిపోయిన పుల్లను కొయ్యాలి. కింద పడినవి కూడా పనికిరావు. చెట్టు ఎక్కి శిష్యుడు ఎండిపోయిన పుల్లను తీయాలి. 9 రకాల జాతులు ఉన్నాయి, రావి, మోదుగా, చండ్ర, ఇట్లా. అవే తీసి అవి చేతిలో పెట్టుకొని దర్భలు గురువు దగ్గరికి పోవాలి. ఇది గురువు శక్తి. పోతే ఏమయ్యా గురువుగారు నాకు జ్ఞానం చెప్పు అంటే చెప్తాడా? ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేసి ఆయన సేవ చెయ్యాలి. ఆయన నీ మీద దయగలిగినప్పుడు కాచుకోనుండి వినమ్రంగా పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఇది గురువు శక్తి. కాబట్టి నువ్వు ముందు గురువుపై నువ్వు సరెండర్ అయిపోవాలి. ఎంతవరకు నేనని తలెత్తుకుంటావో అంతవరకు నీకు ఎవడు చెప్పడు. నువ్వు ఫిజిక్స్ కాలేజ్ మాస్టర్ పోయి మాస్టర్ గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పండి, సందేహం వచ్చిందంటే చెప్తాడు అయ్యవారు. నేను పలకనన్న పలకరిస్తాడా? నువ్వు రాసిన మార్కులు కత్తరిస్తాడు. ఆడ వినవిధేయతలుంటే నీ మీద ప్రేమ కలుగుతుంది. విడమిర్చి చెప్తాడు, మార్కులు కూడా 2 చేస్తాడు. కాబట్టి గురువుపసత్రం అంటే గురువును భగవంతుడికి నువ్వు సరెండర్ కావాలి. శరణాగతి అయిపోయి నిన్ను నువ్వు అర్పణ చేసుకుంటే నీ బాధ్యత ఒప్పేస్తే అప్పుడు నీకు చెప్తాడు. అర్జునుడు కూడా భగవంతుడికి శరణాగతి అయిపోయాడు. ఇదిగో యుద్ధంలో నా రథాన్ని, నా జీవితాన్ని చేతిలో పెట్టేస్తాను, నువ్వు ఎట్లా నడిపితే నేను నువ్వు చెప్పినట్టు వింటానన్నాడు. అది సరెండర్. రామకృష్ణ పరమహంస దగ్గర ఒక శిష్యుడు చేరాడు. ఆయన పేరు గిరీష్ పంత్. బెంగాల్లో సుప్రసిద్ధమైన ఆ కాలంలో టాప్ డ్రామాలు వేసేవాడు. ఆయనకు దేని దురలవాటే లేదు. తాగుడు ఎన్ని ఉండాలో అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆ గిరీష్ పంత్ నాటకం అంటే అందరికీ మహా సీటు సిక్కేది కష్టం. ఆ నోట ఈ నోటిని ఆ రామకృష్ణ పరమహంస కూడా నాటకం చూడాలనిపించింది. ఈయన భక్తుడే పెట్టించాడు, చాలా డబ్బు ఇవ్వాలి దానికి. ఆయన పిలుచుకుపోయాడు. పిలిచిపోయి మహాత్ముడు కదండి, ఆయనకు గొప్ప గౌరవం అట్ట కూర్చొని పెట్టాడు. ఈ డ్రామా వేస్తూ చూశాడు. ఈ సాధువుని చూస్తే ఈయనకి ఎగతాళి వచ్చింది. ఈ నటన చేస్తూ రామకృష్ణ పరమహంస అట్ట కట్టాడు, కాలుతో తన్నాడు. ఎప్పుడు కాలు స్పర్శ తగిలిందో వీడేమో అవహాళన తగ్గితే ఆ మ్యాగ్నెట్ అనేది పనిచేసింది. పాము కురికినట్టు వెంటనే మ్యాగ్నెట్ పనిచేసింది. ఆ తర్వాత ఆయన ఉండే చోటుకే పోయాడు. ఆయన భక్తుడయ్యాడు. కానీ రామకృష్ణ పరమహంస చెప్పాడయ్యా, నేను ధ్యానం చేయలేకుండా, పూజ చేయలేకుండా, భగవంతు స్మరణ లేకుండా, ఈ దురలవాట్లు వదిలిపెట్టుకోలేకుండా నన్ను ఏం చేయమంటావు అన్నాడు. చెప్పాడు, నువ్వు వదిలిపెట్టలేవులే, వద్దు, కానీ ఒక పని చేయి, నీ జీవిత పవర్ ఆఫ్ పట్టా నాకు రాసి చేయమన్నాడు. ఈయన అనుకున్నాడు పవర్ ఆఫ్ పట్టా అంటే ఏముంది, సులభం కదా అని ఇప్పుడే నా జీవిత పవర్ ఆఫ్ పట్టా నీకు రాసి ఇచ్చేసాను, చవరాలు పెట్టేశాను. ఆ తర్వాత అన్నాడు, రే గిరీషు, ఈ క్షణం నుంచి నేను ఎస్ అంటే నువ్వు ఏ పని చేయాలి. పవర్ ఆఫ్ పట్టా నా చేతికి వచ్చింది, నువ్వు తాగాలన్నావా, నా అనుమతి కావాలి. పవర్ ఆఫ్ పట్టా కదా, నువ్వు అడుగు గాలి పీల్చాలని, అడుగు పెట్టాలని, ఎక్కడికి పోవాలన్నా నా అనుమతి కావాలి. మారిపోయింది. ఇది సరెండర్. ఈ విధంగా శరణాగతి కావాలి. ఈయనేమయ్యాడు, మొట్టమొదట సగురుమేవగా చేతని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అర్జునుడి మోహం, మమకారం చాలా గొప్పదన్నాం. దాన్ని పోగొట్టాలంటే ఆత్మానాత్మ వివేకం సరెండర్. ఈ గురువు చదవడం తర్వాత రెండో ఏం చెప్పా ప్రకరణం, జ్ఞానం. ఇప్పుడు పూలమాల ఉంది. ఈ పూలమాల దీంట్లో ఉండే మా పూలన్నీ దాదాపు ఒక 50 పూలు.
ప్రతిదీ వేరు వేరు, ఇదొక రంగు, ఇదొక రంగు, ఇదొక రంగు, వేరు వేరు రంగులు, వేరు వేరు పూలు. కానీ ఇది మాలగా నిలబడిందంటే మనకు కనిపించేది ఇదిగో ఈ రంగు, ఈ రంగు, రంగులన్నీ కనిపిస్తున్నాయి, రకరకాల పూలు కనిపిస్తున్నాయి. కానీ దీన్ని ఒక పూలమాలగా కింద పడిపోకుండా ఒక్కటిగా పెట్టుకుంది, ఒకే మాల ఇది. కానీ దీంట్లో ఉండే పూలు 100 పూలు, వేరు వేరు పూలు, అనేకమైన పూలు, కానీ ఒక్క మాలగా ఉంది. ఈ పూలు మనకు కనిపిస్తాను అనేకంగా, దీన్ని ఒక్కటిగా పెట్టుకునేది ఏమిటి? లోపలుండే దారం. వీటన్నిటిలో వ్యాపించింది కట్టి ఒకటిగా పట్టుకోండి. అది కంటికి కనిపిస్తుందా? కనిపించదు. పూలు అనేకమైన, రకరకాలుగా ఉన్నా, భిన్న భిన్నంగా ఉన్నా, కానీ ఇందులో ఉండే దారం కంటికి కనిపించదు, ఒకటే. ఆ విధంగా ఈ శరీరాలు అనేకం, నామరూపాత్మ జగత్తు భిన్న భిన్నంగా ఉంది. చెట్లు, పుట్లు, గుట్టలు, ఇండ్లు, వాకిళ్ళు అన్ని రకాలుగా ఉంది. కానీ ఇందులో వీటన్నిటిలో ఒకటి ఉంది, అనుస్యూతంగా పరమాత్మ, జీవశక్తి, ఎనర్జీ. అది లేకపోతే ఏది లేదు, జడం. అది మాత్రం ఒక్కటే. ఎట్లా పూలు అనేకంగా ఉన్నా ఇందులో ఉండేది ఒక్కటిగా ఒకటిగా పెట్టిందో ఇవి కనిపిస్తాయి, అది కనిపించదు. ఆ విధంగా రకరకాలుగా ఉండేటువంటి భిన్న భిన్న నామరూపాత్మక జగత్తు అనేకంగా ఉన్నా ఇందులో ఏకంగా అనుస్యూతంగా ఒక చైతన్యం ఉంది. ఇవన్నీ జడ పదార్థాలు, ఇందులో ఉండే చైతన్యం ఒకటి ఉంది. కరెంటు టప్పు అంటే లైట్ వెలగదు, కరెంటు టప్పు అంటే ఫ్యాన్ పనిచేయదు. ఫ్యాన్లు 4, బల్బులు 8, మైకులు 2, అది వీడియో కెమెరా 1. కానీ ఇవన్నీ పనిచేసేది ఏమిటి? ఎలక్ట్రిసిటీ. అది ఎన్ని ఒక్కటే. అది కనిపిస్తుందా? లైట్ కనిపించింది నీకు, వెళ్తురు, కానీ ఎలక్ట్రిసిటీ కనిపిస్తుందా? ఇంద్రియాలకు కనిపిస్తుందా? అది ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ కనిపించదు. అది ఉంటేనే ఇవి లైట్ ఎరగడం, మైక్ పనిచేయడం అన్నీ, అది లేకపోతే ఏమీ లేదు. ఆ విధంగా నామరూపాత్మ వేరు వేరు ఉండేటువంటి ఈ ప్రపంచంలో, ప్రకృతిని పనుల్లో, జడమైనటువంటి వస్తువుల్లో చైతన్యం ఒక్కటే ఉంది వ్యాపకంగా. అది ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వస్తే ఈయనకి పెట్టినటువంటి శోకం ఎగిరిపోతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని 2వ ప్రకరణంలో, 2వ అధ్యాయంలో 2వ ప్రకరణంగా చెప్పాడు. సరే, జ్ఞానం అయిన తర్వాత 3వ ప్రకరణం, కర్మ చేయకుండా ఉండలేవు. జీవించున్నంత వరకు నీ ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. శరీరం ఉంటే కర్మ చేయాలి. కర్మ వల్ల శరీరం, శరీరం వల్ల కర్మ. నువ్వు గాలి పీల్చడం కూడా కర్మే, నువ్వు భోంచేయడం కర్మే, కన్నుతో చూడడం కర్మే, నడవడం కర్మే. కర్మ లేకుండా ఉంటావా? నహి కశ్చిత్ క్షణమపి జాతతిష్ట అకర్మకృత. కర్మ చేయాలి. అయితే ఈ జ్ఞానాన్ని పొంది కర్మ చేయి. జ్ఞానాన్ని పొంది కర్మ చేశావో నీకు దుఃఖం లేదు, బంధం లేదు. ఆ విషయాన్ని, ఆ విధానాన్ని 3వ భాగంలో చెప్పాడు ఈ అధ్యాయంలో. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, వాడు ద్వంద్వాల్లో ఎలా ఉంటాడు, సోదాహరణంగా స్థితప్రజ్ఞ లక్షణాన్ని 4వ భాగం చెప్పాడు. ఈ విధంగా 4 భాగాలతో ఈ అధ్యాయం ఉంది. చెప్పాం, యుద్ధానికి పోయిన వాడు, వీళ్ళందరూ సస్తారు నా వాళ్ళు, వర్ణ సంక్రమం ఏర్పడుతుంది, నేను యుద్ధం చేయనంటూ కూర్చున్నాడు. చతికిల పడ్డాడు, కళ్ళతో ఏడుస్తూ ఉన్నాడు. ఇటువంటి అర్జునుడిని ఈ పరిస్థితి చూస్తానగానే కృష్ణుడికి జాలి కలిగింది. అయ్యో అనిపించింది. అయ్యో అనిపించి, అయ్యో ఇటువంటి వాడు, భూతాన్ని ఆవేశించిన వాడు ఎట్లయితే బాధపడుతున్నాడు, ఇలా బాధపడుతున్నాడు, వాడి మీద కృప కలిగింది. కృపయావిష్టం. కృప అర్జునుడిని ఆవేశించింది. ఆ కృపణత్వంతో ఏడుస్తున్నాడు. అటువంటి వాడిని చూసి భగవంతుడు 2వ అధ్యాయంలో నోరు విప్పుతాడు. ఎవరయ్యా భగవంతుడంటే? శ్రీ భగవాను వాచ. కృష్ణ వాచ అని చెప్పరా, అర్జున వాచ అన్నాడు, ధృతరాష్ట్ర అన్నాడు, సంజయుడు అన్నాడు. కానీ ఇక్కడ భగవాను వాచ అన్నాడు. దేవకీ వసుదేవుడు కాదు, ఇక్కడ భగవంతుడు. ఎవరయ్యా భగవంతుడు అంటే? విష్ణు పురాణంలో దీనికి ఒక నిర్వచనం ఉంది. ఐశ్వర్యస్య సమగ్రస్య, ధర్మస్య యశస, శ్రియ, వైరాగ్యస్య అధమోక్షస్య షణ్ణాం భగ ఇతింగనా.
74వ శ్లోకంలో సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం, సంపూర్ణమైనటువంటి ధర్మం, సంపూర్ణమైన కీర్తి, సంపూర్ణమైన సంపద, సంపూర్ణమైన వైరాగ్యం ఇది ఎవరికి ఉంటుందో, సంపూర్ణమైన జ్ఞానం అంటే మోక్షం, ఇది సదా ఎవరికి ఉంటుందో ఆయన భగవంతుడు, సదా ఆయన దగ్గర ఉంటాయి. ఇంకొక శ్లోకం కూడా చెప్పాడు, అందులోనే ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి. ఎవడే ఆ భగవంతుడు అంటే ఉత్పత్తించే వినాశించ, ప్రపంచంలో ప్రాణుల యొక్క పుట్టుక చావు ఆయనకు తెలిసి ఉంటుంది. నీ పుట్టుక నీకు తెలుసా? ఏ బిడ్డకైనా పుట్టావు తెలుసా? బయటకు వచ్చి క్యార్ అన్నప్పుడు కూడా నీకు తెలియదు నువ్వు పుట్టింది. మీ అమ్మ చెప్పాలి 2 గంటలకు పుట్టావని. కాబట్టి ప్రపంచంలో ప్రాణుల యొక్క పుట్టుక, అలానే మన చావు ఎవరికైనా తెలుసా? సావు, పుట్టుక, చావులు, వినాశం. భూతానాం ఆగతిం గతిం, ప్రాణుల యొక్క రాకడా పోకడా, ప్రాణుల యొక్క రాకడా పోకడా. అలానే విద్యాం అవిద్యాంచ, వాళ్ళ జ్ఞానము అజ్ఞానము. ఈ 6 ఎవరికి తెలుస్తుందో వాడు అంత శక్తి గల భగవంతుడు. రాబోయే సంపద ఆపద, జ్ఞానం అజ్ఞానం, ఈ 6 షడ్గుణాలు ఎవరికి ఉంటుందో ఆయనగా భగవంతుడు. కాబట్టి ఈ అర్జునుడు యొక్క పుట్టుక చావు, ఈయనకి రాబోయే ఆపద పోబోయే గుణాలు, ఈయన యొక్క జ్ఞానం అజ్ఞానాల గురించి పూర్తి ఆయనకు జ్ఞానం ఉంది. కాబట్టి భగవంతుడయ్యాడు. ఆయన చెప్తున్నాడు, నోరు తెరిచి అన్నాడు ఏడుస్తుంటే, కుతస్త్వామిదం విషమే సముపస్థితం అనార్య అజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. 2వ శ్లోకం. అరే అబ్బాయి అర్జున, ఏమిటి అర్జున శబ్దానికి అర్థం? స్వచ్ఛమైనటువంటి స్వభావం గలవాడని, తెల్లటి, ఎక్కడా ఒక మలనీరు లేకుండా శుద్ధమైన తెల్ల వస్త్రం ఎట్లో వాడి గుణగుణాలు స్వభావం కూడా అంత స్వచ్ఛమైన వాడని అర్జునుడి పేరు. అరే నీకు పేరు అర్జునుడివి, నీ స్వభావం తెల్లగా స్వచ్ఛమైనటువంటిది, నిర్మలమైనటువంటిది అని వాడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి వాడు నీకు కస్మలం ఇదం కుతః, ఎలా వచ్చిందా నీకు ఈ దారిద్ర్యం? కస్మలం మురికి, శుద్ధమైన వస్త్రానికి ఈ మురికి ఎక్కడ అంటుకునేది నీకు? ఎందుకు? నీ స్వభావం కాదు, నీకు పుట్టుకుని వచ్చింది కాదు, నువ్వు శుద్ధమైన వాడి పుట్టుకతో ఈ మలినం ఏర్పడిందంటే కొత్తగా ఆకంతుకు అన్నమాట. ఎండుతో వచ్చి అంటుకునేది నీకు. ఎక్కడి నుంచి అంటుకునేది ఇది నీకు? విషమే. ఎటువంటి టైంలో? అరే విషమ సమయంలో, యుద్ధాన్ని ఎదురుగా వచ్చి నువ్వా నేనా గెలిచేదని యుద్ధానికి వచ్చి ఇప్పుడు వచ్చి విషమ సమయంలో నీకు పనికిమాలిన కస్మలత్వం వచ్చింది, ఈ పేడితనం వచ్చిందే. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? కస్మల శబ్దానికి అయా మురికెట్టవుతుంది అంటే శిష్టగర్హితత్వేన మలినం అంటాడు మధుసూదన సరస్వతి. శిష్టులు మంచివాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు, వాళ్ళు ఇట్లా చూస్తే ఛీ అంటారట, అందువల్ల అది మలినం, అది కస్మలం. ఈ సమయంలో ఈ దౌర్భాగ్యం నీకు ఎట్టొచ్చిందయ్యా? యుద్ధమా కుత్తుకు మీద వచ్చింది, వచ్చా నిలబడ్డావు, శంఖాలు పూరిచ్చారు, వాళ్ళు కాలు దువ్వుతున్నారు గుర్రం వలె ఎప్పుడు బాణాలు ఎడుస్తామని, నీ వాళ్ళు కాలు దువ్వుతున్నారు. రాయబారాలు చేశాం, రాయబారాల్లో మీకు మీ స్థానం మీ ఆస్తులంతా పోగొట్టుకున్నారు, మిమ్మల్ని అడవులు పాలు చేశారు. ఆ టైంలో అన్ని షరతులు అయిపోయినాయి. కనీసం 5 ఊర్లన్నా పోయి అడిగాం రాయబారంలో, ఒక్క ఆస్తి మీకు ఇవ్వమన్నారు, నువ్వు పౌరుషం ఉంటే నువ్వు యుద్ధం చేసి గెలుచుకోమన్నారు. అందరం కలిసి ఆలోచించాం, యుద్ధం అనివార్యమని తీర్మానం చేశాం. ఆ తర్వాత నీ బంధువుల దగ్గరికి నా దగ్గరికి పరిగెత్తావు సహాయం చేయమని, 7 ఉండే నీ వాళ్ళందరినీ పోగు చేశావు, తీసుకొచ్చి యుద్ధానికి నిలబడ్డావు. యుద్ధం చెయ్యబోతూ ఇప్పుడెట్టొచ్చింది నీకు పని? ఇంత తెలియకుండా వచ్చిందా? కొన్ని దినాలుగా దీనికి ఏర్పాట్లు జరిగాయి. ఇంత చేసిన అప్పుడంతా నీకు తెలియలా వీళ్ళు చేస్తారని? ఇప్పుడు ఉన్నట్టుండి పడ్డావే దీన్ని. కాబట్టి నా వాళ్ళు చచ్చిపోతారు, నా వాళ్ళు చచ్చిపోతుంటున్నావే. ఆ పక్క చూస్తామా, రాజులు వచ్చి నిలబడ్డారు, కత్తులు చూస్తున్నారు. ఈ టైంలో పాడుబుద్ధి నీకు ఎలా వచ్చిందయ్యా? పెద్ద మనుషులు కాదు వచ్చేది. దుష్టం అంటే సేవింపబడి
అటువంటి నేను క్షత్రియుడై ఉండి ధర్మ పరిపాలించేవాడు శిక్షించాల్సి వస్తే అయ్యో నీ తమ్ముడు నా తమ్ముడే వీడు మర్డర్ చేస్తే వీడినట్టు నేను ఉరిసి చేసేది అంటే ఇంతకు మించిన పనికి ఉందా? ఆ జడ్జిని నలుగురు నువ్వు దీనికి అనుసరించారు కాబట్టి అనార్య జుష్టం అంతే. అస్వర్గ్యం క్షత్రియుడికి బతికితే రాజ్యం, చచ్చావా స్వర్గం వస్తుంది. అట్టాడిది వదిలే అకీర్తికరం. అంతేకాదు ప్రపంచం ఉన్నంత వరకు, చరిత్ర ఉన్నంత వరకు నిన్ను ఆడిపోసుకుంటారు. అందరిని యుద్ధానికి పిలిచి, బంధువులు పిలిచి, ఇది చేసి అంతా చేసి నిలబెట్టి యుద్ధం చేసేటప్పుడు పేడి వెళ్ళిపోయినాడు, మమ్మల్ని కూడా అవమానం చేశాడు. పలక శాశ్వతంగా అపకీర్తి ఉంటుంది. కాబట్టి అపకీర్తి అకీర్తికరం. అటువంటి దాన్ని ఈ నపుంసకత్వాన్ని ఎట్టబెట్టావయా? వదిలిపెట్టాయి, మోహాన్ని వదిలే అంటూ చెప్పాడు. ఇక్కడ మలినానికి 4 పదాలు చెప్పాడు. అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తి అని ఉదాహరణలు. పెద్దవాళ్ళు దీన్ని ఎవరు దగ్గర చేర్చరు. స్వర్గాన్ని ఇవ్వదు, అపకీర్తనిస్తుంది అంటూ విశేషణాలు. ఇది విన్న తర్వాత అర్జునుడు అంటాడు ఆ పైన అంటున్నాడు ఈయనే పార్థ, నీ పేరు పార్థుడు. పార్థుడు అంటే పృథువుకు ఆమెకు పుట్టావయ్యా. ఎలా పుట్టావు? దేవతల యొక్క కరుణ చేత పుట్టావు. ఆమె నిన్ను తండ్రి వీర్యం చేత కలగల, ఆమెకు ఇచ్చిన దివ్యశక్తి చేత దేవతలను ప్రార్థించి దేవతాంశంతో నుంచి పుట్టావయ్యా. నువ్వు అందరి వల్ల పుట్టలే. అటువంటి వాడి నువ్వు, నీకా ఇది వచ్చింది. కాబట్టి క్లైబ్యం మాస్మగమ పార్థ, క్లైబ్యం మాస్మగమ. నపుంసకత్వాన్ని వదిలిపడాయి. ఇది నపుంసకత్వం. పోనీ ఇది సహజమా, నేను వదలలేదు అనే దానికి ఇది ఆగంతుకం. ఎందుకు? నువ్వు పృథువుకు ఆమెకు పుట్టావు, కుంతీదేవికి పుట్టావు, దైవవరంతో పుట్టావు. కాబట్టి నీ నపుంసక లక్షణం కాదు, నీది దేవాంశ.